సూపర్ సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, కానీ ఎమోషన్ బాగుంది. సూర్య యాక్టింగ్ చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ సినిమా. హీరోయిన్ సూపర్, హీరోయిన్ చాలా బాగా చేసింది, ఎక్కడా బోర్ కొట్టలేదు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అదరగొట్టేశాడు అని, చాలా బాగుంది. లక్కీ భాస్కర్ తర్వాత అట్లూరి గారు మంచి మళ్ళీ బ్యాక్ ఇచ్చినట్లే. ఫుల్ ఎంటర్టైనర్. తనే యాక్చువల్గా కంప్లీట్లీ కామెడీ. కంప్లీట్లీ తను వన్ మ్యాన్ షో. ట్విస్ట్ ఏం లేదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్లెయిన్ గా వెళ్తూ ఉంటుంది అంతే, ఏం లేదు. ఎక్కడ లేదన్న, తన చిన్నతనం ఆ ఏజ్ ఎలా ఉంటుందో ఏంటి అన్నది బాగా చూపిస్తుంది తను. సూర్యకి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? సన్స్ అన్నాడు, అదేదో ట్విస్ట్ ఉన్నట్టుంది, మనం చెప్పకూడదు. బాగుంది. రెండు చోట్ల ఎమోషనల్ సీన్స్ ఉంది. ఒకటి మదర్ చనిపోయినప్పుడు, రెండోది లాస్ట్ లో కనెక్ట్ అయ్యింది. రాధికా గారు కూడా మంచి రోల్ పడిందా? మంచి రోల్ పడింది. మ్యాక్సిమం వీళ్ళదే మెయిన్ క్యారెక్టర్స్ ఉంటుంది మిగతా వాళ్ళందరికంటే. బ్యాక్గ్రౌండ్ బాగా వర్కౌట్ అయ్యింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కౌట్. హైపర్ ఆది ఓన్లీ ఒక 2 to 3 సీన్స్, ఒక 2 to 3 సీన్స్. ఓకే, బాగుంది నా, సూపర్. సూర్య యాక్టింగ్ బాగుంది, మమితా బైజు కామెడీ బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ కామెడీ. సూర్య యాక్టింగ్ బాగుంది. మ్యూజిక్ బాగుంది, సినిమా మొత్తం బాగుంది. మమితా బైజు కామెడీ, సూర్య యాక్షన్ బాగుంది, చూడొచ్చు. సూపర్. అంటే కొత్త స్టైల్ కదా, బాగుంది. సూపర్ మంచి సినిమా, అందరూ చూడాలా, అందరూ ఫ్యామిలీ బాగుంది. బాగుంది సినిమా, బాగుంది. సో ఓన్లీ 2 members, సూర్య అండ్ మమితా బైజు, బోత్ ఆర్ క్యూట్. అండ్ వెంకీ అట్లూరి ఫ్యామిలీ మూవీ. అండ్ ఓన్లీ 1 మైనస్ పాయింట్ ఏంటంటే ఇది కంప్లీట్ తమిళ్ మూవీని తెలుగు డబ్ చేసినట్టుంది. తెలుగు ఆర్టిస్ట్ లెవెల్ లేరు, మొత్తం తమిళలో ఉన్నారు. నేటివ్ ఆర్టిస్ట్ మొత్తం ఆల్మోస్ట్ 90% వాళ్ళే ఉన్నారు. క్యూట్ ఫ్యామిలీ మూవీ బ్రదర్, ఫైన్, గుడ్. బ్రహ్మ ఫ్యామిలీ, ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్యామిలీ మూవీ. అన్ని మాస్ మూవీస్ చేశాడు, ఇస్ ద ఫస్ట్ టైం తమిళ్ ఫ్యామిలీ మూవీ అని అనుకున్నాను. సూర్యది మళ్ళీ కొట్టాడు, హ్యాట్రిక్ కొట్టాడు. సరే, తమిళ హీరో వస్తుంది హ్యాట్రిక్, బ్రహ్మాండంగా. ఓకే సోదరా. బాగుందినా, చాలా బాగుంది. కంబ్యాక్ మంచి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. సూర్య కంబ్యాక్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీస్ అందరూ వచ్చి తప్పకుండా చూడండి. సూర్య వన్ మ్యాన్ షో. మమతా బిజు చాలా క్రేజీగా చేసినట్టు. ఇద్దరు మమతా ఆమె లెగ్మెంట్ సినిమా లేదు కానీ చాలా క్లీన్ గా తీశారు. ఫ్యామిలీస్ అందరూ వచ్చి తప్పకుండా చూడండి. ఫైట్స్ కూడా ఏదో మాస్ కోసం రెడ్డి పెట్టినారు కానీ చాలా బాగుంది సినిమా. స్టైల్లో ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూస్తే బాగా నచ్చుతుంది. చాలా మూవీస్ తర్వాత కొంచెం ఎమోషనల్ కూడా అవుతారు. అమ్మ సెంటిమెంట్. జీవి ప్రకాష్ కూడా బాగుంది. మెయిన్ కొన్ని మూవీస్ తర్వాత ఎమోషనల్ అయ్యి కంటదాడి పెట్టుకునే సీన్ ఒకటి ఉంటుంది, అది బాగా నచ్చింది, మెయిన్ హైలైట్. విశ్వనాథ్ అండ్ సన్స్, గుడ్ వాచ్. ఇది చాలా గుడ్ అండ్ బ్రీజీ వాచ్ సినిమా. సినిమా ప్లాట్ అంటే థిన్ ప్లాట్ అయినా కానీ స్క్రీన్ ప్లేతో వెంకీ అట్లూరి తీసుకుపోయిన విధానం కానీ ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్ ఈజ్ గుడ్. మెయిన్ ఈ సినిమాకి పిల్లర్ ఏమంటే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. సూర్య గారు, మమితా బైజు గారిది, రాధికా గారిది, ఈ ముగ్గురు. ఆ తర్వాత వెంకీ అట్లూరి రైటింగ్. ఈ 4 పిల్లర్స్ ఆఫ్ సినిమాకి. ఆ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. ఆ సాంగ్ ఆల్రెడీ ట్రెండ్ ఒక సాంగ్ ట్రెండ్, బటర్ఫ్లై సాంగ్ బాగా ట్రెండ్ అయింది. సో అలాంటిది ఇంకొక సాంగ్ పెట్టినట్టు ఇంకా బాగుండేది. ఇంకొంచెం బీజిఎం కొంచెం బాగా వర్క్ చేసిందంటే ఆ విజువల్ గ్రాండియర్కి ఆ సినిమా
సినిమా దీనికి ఏస్థెటిక్గా సినిమా సూపర్గా ఉంటుంది. నాగవంశీ బెదిరించాడు కొట్టాడా మ్యూజిక్? బట్ ఓకే గుడ్. అంటే నాగవంశీ బెదిరించిన దానికన్నా కొంచెం ఏమైనా కొట్టాడనిపించింది. ఆ సినిమా యూజువల్ ఏస్థెటిక్గా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దానికి బీజే ఇంకొంచెం ఎన్హాన్స్ ఎడిటింగ్ బట్ గుడ్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గుడ్ డిసైన్. మన మీటర్స్ ఉంటాయి కదా, మన తెలుగు ఆడియన్స్ మీటర్స్కి ఇంకొంచెం బాగుండేది. నేటివిటీ మిస్ అవుతుందని కంప్లైంట్ వచ్చింది ఇందాక. తమిళ యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. లేదు ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ మన ఆర్టిస్టులు, తెలుగు ఆర్టిస్టులు కూడా ఉన్నారు. నేటివిటీ ఇష్యూస్ ఏం కాదు, అది కనిపిస్తుంది. అది మన వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అది ఖచ్చితంగా తెలుగు డైరెక్టర్ చేశాడన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అది ఇష్యూ అయితే కాదు. రైటింగ్ యాజ్ యూజువల్ అంటే త్రివిక్రమ్ను ఫాలో అయిపోయి రాసేయటం వెంకీ అట్లూరికి అలవాటు కాబట్టి దాని కూడా అంటే అలాంటి లేదు కానీ కొంచెం కైండ్ ఆఫ్ ట్రై చేస్తాడు. అంతే ఇమిడియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది ఉంటుంది. ఎండింగ్ కూడా బాగానే ప్లాన్ చేసుకున్నారు. బట్ ఆ ఏజ్ గ్యాప్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి ఇంకొంచెం బలమైన సీన్స్ రాసుకొని ఇంకా కొంచెం బాగుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్. యూజువల్గా ఎవరైతే కూల్ బ్రీజ్ ఎంటర్టైనర్ చూద్దాం, ఒక అంటే అలా సాగిపోయే ఎంటర్టైనర్ చూద్దాం అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్స్. అది సినిమా జానరా అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆ బేసిస్ మీదే వస్తారు, చూస్తారు, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బాగుంది. లేదు డే వన్ అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ షో నుంచినే మంచి వైబ్ వస్తుంది, మంచి పాజిటివ్ టాక్ అంతా వస్తుంది. సినిమా అంటే చూడడానికి థియేటర్కల్గా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాగవంశానికి యాడ్స్ అంటే ఇంత క్వాలిటీ సినిమాలు తీస్తాడు కాబట్టి చింటూ అన్నకి ఒక థ్యాంక్స్. చింటూ అన్నకి థ్యాంక్స్. రెండు హిట్ కొట్టాడు. ఆయన చెప్పాడు కదా, కాన్ఫిడెంట్గా చెప్పాడు, త్రివిక్రమ్ గారికి సినిమా నచ్చితే ఖచ్చితంగా హిట్. ఏది లేదు అన్నట్టు కాదు, ఖచ్చితంగా లేదు. చింటూ అన్నకి మీటర్లో కరెక్ట్గా ఉన్నాడు. ఆయన మీటర్ కరెక్ట్గా ఉంది. ఖచ్చితంగా లెక్క వస్తుంది. థ్యాంక్ యూ. అది చాలా బాగుంది. అసలు బాగా కనెక్ట్ అయినాం అందరము. వెంకీ అట్లూరి మార్క్ అయితే కనపడింది, చాలా బాగుంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే ఇంకా గూస్ బంప్స్. 2 ఫైట్స్ కూడా అదిరిపోయినాయి. చాలా బాగుంది సినిమా. కరెక్ట్ బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎక్కడ ఏం నచ్చింది? కథ నచ్చిందా? యాక్టింగ్ నచ్చిందా? యాక్టింగ్ బాగుంది. ఎవరిది? సూర్య. ఆమెది మమతా. రాధికా గారు ఉన్నారు సీనియర్. ఫ్యామిలీ అంటే ఒక మదర్గా మంచి యాక్టింగ్. ఆమె కూడా బాగా చేశారు. మీరు చెప్పండి. బాగుంది. మీకేం నచ్చింది? హీరో క్యారెక్టర్ బాగుంది. చాలా రిచ్గా చూపించేట్టున్నాడు సూర్యాని. సూర్యని బాగా రిచ్గా చూపిస్తున్నాడు. బాగుంది అయితే. భలే ఉంది సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్ అన్నా పాటలు 2 పాటలు బాగున్నాయి.